దేవుని తండ్రి మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసమైన దేవ, సమస్తమైన ఆరాధన మహిమ ఘనత ప్రభావం పొందుటకు అర్హుడైన దేవ, స్తోత్రాలు. సత్యవంతుడు నమ్మకమైన వాడినటువంటి ప్రభా విజయ వీరుడుగా ప్రభా జయశాలిగా రెండోసారి భూమికి రానైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. మొట్టమొదటిగా నా మా కొరకై దీనుడై తగ్గించుకొని గాడిద పిల్ల మీద దీనుడు మామూలంగా చూసుకొని ప్రభా నేను తగ్గించుకొని మరణించి సమాజసేవుడు తిరిగి లేచిన దేవానికి స్తోత్రాలు. తెల్లని గురువుతో ప్రభా భూమికి రానున్న నాటి రాజ్యం ఏలుటకై మమ్మల్ని కూడా నీతో కూడా తీసుకురాని నాటి రాజ్యములో మమ్మల్ని చేర్చడానికి స్తోత్రాలు. ఈ విధంగా ప్రభా ఈ యొక్క బలచుడు చేరి నేను సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నా ప్రియుడా, నేను నిన్ను మరి పలు యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదని తెలుచాను, రాజకీయ అశ్వములుగా వంటి వారిగా చేయదని తెలుచాను. నీ మాటలు కొన్ని మాటలు ధ్యానిస్తున్నాము ప్రభా. మీ యొక్క మాటలు ఇంకా మాకు దయచేయండి. మీరే మా అందరితో మాట్లాడము, యోగ్యమైన తిరిగి బలం చేయడం సాధించాలి. ఏ దాసులను నిష్వేదికుడు ఇప్పుడు వారందరిలో అందరికంటే అర్థాలు కూడా నేను తెలుసు. నీ మాట దయచేయమని ప్రభా దేవా సహాయం చేయండి. నీ సంకల్పాలు మా ద్వారా నెరవేర్చుకొని మీరే మహింపొందమని ప్రభు నేస్తున్నామున గురించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరమగీతంలో మన ఆరాధనలో వచ్చిన భాగమే. పరమగీతంలో 1:9 వచ్చిన అందరూ కలిసి చూద్దాం. పరమగీతములు 1:9 వచ్చిన అందరూ కలిసి చూద్దాం. పరమగీతములు 1:9 వచ్చిన అందరూ కలిసి నా ప్రియులారా మరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుతున్నాను. మరోసారి నా ప్రియులారా మరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుతున్నాము. జకర్యా గ్రంథం 10వ 3వ వచనం మధ్య భాగం నుండి సైన్యముల అధిపతి యెహోవా తన మందయకు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయను. ఇంకొక భాగము యోబు గ్రంథం 39. యోబు గ్రంథం 39. యోబు గ్రంథం 39, 19, 20, 21 అందరం కలిసి గురువులకు నీవు ఫలమించుడివా, చూడు వెనుకలను దాని మేటను ప్రతిదివా, మెడతవలది గంతులు వేయుదువా దాని ఆస్తిలను గీతలను మైదానంలో అది తారుదుమి తన బలమును బట్టి సంతోషించును, అది ఐక్యతను ఎదుర్కొనకపోవడం. దేవుడు తన వాక్యము దీవించి ఆస్వాదించుగా అందరూ చెప్పిన ఆమేన్. ఈ యొక్క ప్రియుడు అయినటువంటి సొలొమోను ప్రియురాలు గురించి రాస్తున్నాడు. అనగా ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రియులైన మనల్ని దేవుడు సంబోధిస్తూ రాస్తున్నాడు. మరి ప్రియురాల అంటున్నాడు, నా ప్రియురాల నేను మరో యొక్క రథాశ్వములతో నేను పోల్చుదని చెప్తున్నాడు. మరి అశ్వములు అనగా గుర్రములు. దేవుడు తన బిడ్డలైన వారు ఎట్లుండాలి? తెల్లని గుర్రం వలె ఉండాలని కోరుతాడు. చెప్పండి, ఎట్లుండాలండి? తెల్లని గుర్రం వలె ఉండాలి. అవి రాజు యొక్క అశ్వములు, రాజకీయ అశ్వములు. చెప్పండి, ఎటువంటి అశ్వాలు? మతాల్లో తిరిగి పరువులు మసీదు కాదు. అయితే మనం కూడా లోకంలో ప్రత్యేకమైన వారము. మన రాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభు ఆయన భూమికి రాబోతున్నాడు. మన ద్వారా రాజ్యం ఏలాలని కోరుతున్నాడు. మన ప్రకటన గ్రంథంలో మనం చదివిన 10వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద ఆయన ఆశీనుడై ఏం చేస్తున్నాడు? 3 శత్రువులతో, ఆయన సాతానుతో, మరి ఘట సర్పముతో, అపవాదితో ఏం చేస్తున్నాడు? మరి సాతానుతో యుద్ధం చేస్తున్నాడు. కనుక యుద్ధంలో వారిని బంధించి ఆ నరకంలో అగ్నిగుండంలో పడివేస్తాడంట. అలాగే మనల్ని తన యొక్క రాజ్యము తనతో కూడా రాజ్యం వేరేటువంటి వారిగా ఉన్నారని, అందుకే రాజకీయ అశ్వముల వంటి వారిగా చేయుదును అంటున్నాడు. ఓ దినమున మనము దేవుడితో కూడా రాజ్యం చేయనే ఉన్నాం. చెప్పండి, మనం ఏం చేయనే ఉన్నాము? రాజ్యం చేయనే ఉన్నాం. రాజ్యములో చేయాలంటే, రాజ్యం చేయాలంటే, ఆయనతో కూడా రాజ్యం చేయాలంటే రాజ్యములకు మన తగిన గుణగణాలు మనలో ఉండాలి, తగిన గుణలక్షణాలు ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి. రాజుకు సరిపడే ఆ రాజు మెచ్చే గుణాలు ఉండాలి. రాజు సంతోషించే మరి మన గుణగణాలు మనలో ఉండాలి. అప్పుడే దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఆ విధంగా మనం తయారు చేయాలని, సిద్ధపరచాలని కోరుతుంటున్నాడు. దానికి ఇక్కడ 39, 20 ఏమన్నది? మైదానంలో అది కాలుదువి తన బలమును బట్టి సంతోషించును. గుర్రములకు నీవు బలము ఇచ్చితివా, ఆ బలము ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. చెప్పండి, ఎవరిచ్చారండి? ఆ బలము దేవుడే ఇచ్చాడు. ఆ బలమును
దేవుడు ఇచ్చిన బలము బట్టి గుర్రం ఏం చేస్తుందట? సంతోషిస్తుంది. ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. కనుక మనము కూడా దేవునిలో సంతోషించాలి. మన డబ్బును బట్టి కాదు, మన ధనమును బట్టి కాదు, వెండి బంగారమును బట్టి కాదు, వాటిని బట్టి కాదు, మన బలగమును బట్టి కాదు, మన వంశమును బట్టి కాదు, మన గోత్రం బట్టి, కులమును బట్టి కాదు. దేని బట్టి అనుసరించకూడదు, దేని బట్టి సంతోషించకూడదు. మన సంతోషం దేవుడిలోనే ఉండాలి. దేవుని అంది మనకు బలము. దేవుడే నా బలం. దావీదు ఏమన్నాడు? యెహోవాయే నా బలం. చెప్పండి, ఏమన్నాడని? యెహోవాయే నా బలం. మరి ఆయనకు ఎంత బలాలు, భౌతిక ఎన్ని విధాలుగా ఉన్నాయి. ఆయన బలవంతుడు కదా. ఆయుధాల్లో బలవంతుడు, యుద్ధములో బలవంతుడు, జ్ఞానంలో బలవంతుడు, మా బలగములో బలవంతుడు, రాజ్యములో బలవంతుడు, అన్ని విధాల బలవంతుడు. కానీ తను తాను చూసుకోవడం లేదు, తన బలమును చూసుకోవడం లేదు, తన బలమును బట్టి సంతోషించడం లేదు దావీదు. దేవుడే నా బలం అన్నాడు. అందుకే పాట కూడా ఉంది కదా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దేవుడే యెహోవా నా బలమా, నా గానము, నా బలము, నా జ్ఞానం అంటున్నాడు. కనుకనే ఈ అశ్వము, రాజకీయ అశ్వం యొక్క మూడో అంశం ఇది. మొట్టమొదటి అంశం ఏంటిది? ఆరాధనలో మనం 2 అంశాలు చూసాం. విలువ పెట్టి కొనబడిన రాజకీయ అంశం. చెప్పండి, విలువ పెట్టి కొనబడిన రాజకీయ అశ్వము. రెండోది తనకు మహిమను తీసుకుని రావడానికి మహిమను తీసుకుని వచ్చే రాజకీయ అశ్వం. చెప్పండి, మహిమను తెచ్చేటువంటి రాజకీయ అశ్వము. అది రెండో అంశం. అది కనుక మనం దేవునికి ఏం చేయాలా? మహిమను తీసుకురావాలి. చెప్పండి, ఏం చేయాలని? ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకే మహిమ అన్నాము. అయ్యో అయిపోయిందా? మరి వచ్చేసిందా దేవునికి మహిమ? అది కొంతమందికి మాటతో, హృదయంతో దేవుడిని ఆరాధించాము, అది అవసరమే. ప్రభువుని మహిమపరచాలి. ప్రభువా నీకే మహిమ అంటున్నాం. మరి అందరితో సరిపోతుందా? దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపని. సత్క్రియలు ఏం చేయాలా? మన క్రియలను చూసి అనేకులు సంతోషించాలి, అనేకులు దేవుడిని మహిమపరచాలి. మీ సత్క్రియలు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు. మహిమ ఎట్లా వస్తుంది? మన క్రియల ద్వారా. చెప్పండి, ఎట్లా వస్తుందండి? మన క్రియలు కరెక్ట్ గా ఉండాలి. మన ఇంటిలో మన క్రియలు, మనం వచ్చినప్పుడు, పోయినప్పుడు, స్కూల్లో, కాలేజీలో, ఎక్కడున్నా సరే మన దేవుడు బిడ్డలుగా జీవించాలి. అది మన టార్గెట్, మన దేవుడు కోరేటువంటి ఆ యొక్క గొప్ప ఆశ. కనుక మన క్రియల ద్వారా దేవుడికి మహిమ కలగాలి. తర్వాత ఫలించడం వలన, మీరు బహుగా ఫలించడం వలన, యోహాను 15:8 ఏమంటున్నాడు? చూసిన సమయం లేదు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఫలించాలి. ఫలము అనేది 9 రకాలైతే ఒక ఫలం అవుతుందట. ఏమిటది? గలతీయుల 5వ అధ్యాయంలో ఉంది కదా. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంత, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశ. ఇవన్నీ ఉంటే ఒక ఫలం ఉన్నట్టు. కనుక ఏది ఒకటైనా లేకపోయినా పొదవగలిగిన వారమే. కాబట్టి మనం ఫలించే వాళ్ళకు ఉండాలి. అంతేకాదు ఆత్మను ప్రభు దగ్గర తీసుకురావాలి. కనుక మనం రక్షించబడ్డాము. రక్షించబడిన తర్వాత మనం ఫలించాలి. వివాహం అయిన తర్వాత వారికి పిల్లలు అందులో మరి ఆ సంతానం ద్వారా ఏమవుతుంది? వారి ఫలములు అనేకులు చూస్తారు. అలాగే మనం రక్షించబడిన తర్వాత మన ద్వారా ఆత్మీయ సంతానం రావాలి, అనేకులు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. నువ్వు రక్షించబడి ఎంతకాలం అయింది? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ? ఈ సంఘం పుట్టి ఎంతకాలం? 25 ఏళ్ళు సిల్వర్ జూబిలీ అయిపోయింది కదా. 25 ఏళ్ళ నుంచి వచ్చిన మనము మరి ఒక్కరినైనా తెచ్చామా? సంవత్సరానికి ఒక్కరిని తెచ్చి ఒక్కొక్కరు 25 మందిని తీసుకొస్తారు. ఈ స్థలమే సరిపోదు. ఇంకా 3 అంతస్తులపై 4-5 అంతస్తుల బిల్డింగ్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మరి అది ఆ సంఘం అభివృద్ధి కొరకు అది స్థలం విశాలం చేయబడాల్సి వస్తుంది. మనం దేవుడి బిడ్డలుగా అనేకులను మనం సమకూర్చాలి. ఒక్కరినైనా మనం తీసుకురావాలి, ఒక్కొక్కరినైనా. అందుకే ఒక ఆయన అన్నాడు, ఈచ్ వన్ క్యాచ్ వన్ అంట. చెప్పండి, ఏమన్నాడు? ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ఒక్కొక్కరిని తీసుకురావాలి. అది నీ బాధ్యత. ఎవరో ఒకరు నీకు చెప్తే, సువార్త చెప్తే మనం నమ్మినాం కదా. మనకు ఎవరొకరు చెప్పారు. నాకు సువార్త చెప్పింది మా నాన్న. ఆయన ఆరాధన సమయంలో వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడు, నా జీవితం మార్చినాడు, రక్షణ పొందాను. 1981 మే 24 ప్రభువులు రక్షకుని అంగీకరించారు. మనం అందరం కూడా అంతే. ఎవరో ఒకరు వాక్యం చెప్తే మనం రక్షించబడ్డాం.
మరి నీవు ఏం చేయాలి? నీ బాధ్యత ఏంటంటే ఇతరులకు సువార్త చెప్పి ప్రార్థన చేసి వారిని ప్రార్థన పూర్వకంగా తీసుకురావాలి. ఒకవేళ నువ్వు వాక్యం చెప్పేంత సామర్థ్యమో లేకపోయినా వారిని కూర్చొని ఇక్కడ దైవ సేవకులతో దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఒక టార్గెట్ ఏంటంటే నేను మరి ఇప్పటికే ఎన్ని నెలలు అయిపోయింది చెప్పండి? ఈ సంవత్సరంలో 8 నెలలు అయిపోయింది చెప్పండి. ఎన్ని నెలలు? 8 నెలలు అయిపోయింది. మరి 8 నెలలు ఒకరినైనా దేవుని దగ్గర తీసుకుని వచ్చామా? అయ్యో ఎంత బాధ, ఎంత నష్టం. అన్ని ఈ నెలలు, దినములు, వారాలు, గంటలు, నిమిషాలు అన్ని ఏం చేశాం? మన సొంతం కోసమే ఉపయోగించుకున్నాం. అది ఎంత దేవుడికి దుఃఖకరమైంది. అది దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు సంతోషిస్తాడా? కనుక ఈ కనీసం ఈ నెల నుంచి మరి డిసెంబర్ 4 నెలలు ఒకరినైనా తీసుకురావడానికి ఒక తీర్మానం చేసుకున్నాను. ఓకే, కనుక ప్రభుకు మహిమ తీసుకురావాలి. పరిశుద్ధ జీవితం ద్వారా ఏం కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. పరిశుద్ధ జీవితం జీవించాలి, పవిత్రంగా ఉండాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎప్పటికి కూడా. ఆ యొక్క కుష్ఠరోగి ఏం చేశాడు? గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ దేవుని మహిమ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దేవుని మహిమపరచను. దేవుని మహిమపరచాలంటే ఏమిటి? అన్నిటికీ సరుగుతుంటే దేవునికి మహిమ ఉండదు. కృతజ్ఞత విషయం చెల్లించాలి, ప్రతి విషయం కృతజ్ఞత చెల్లించాలి. ఆ విధంగా మరి ఈ అనుభవాలు మనం కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. రెండవది. మూడవది, ఆ యొక్క అశ్వము తన బలమును బట్టి సంతోషిస్తుంది. కనుక దేవునిలో మనం బలవంతులు కావాలి, దేవునిలో శక్తివంతులు కావాలి. అనుదిన జీవితం దేవునిలోనే ఆనందించాలి, దేవునిలోనే మన బలం. అందుకే పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు? నన్ను బలపరచుమని అందే నేను సమస్తము చేయగలను. మనం ప్రభువు లేకుండానే ఏమంటాము? నేను చేయగలను, నేను చెప్పగలను, నాకు వస్తుంది, నేను బోధించగలను, నేను పాట పాడగలను అని దేవుడు లేకుండానే మనం అంటుంటాం. కానీ పౌలైతే నన్ను బలపరచుమని అంటే నేను చేస్తాను, కానీ నాకు నేనేమి చేయలేను. కనుక ప్రభు బిడ్డలుగా మనం మూడవదిగా ప్రభు యొక్క బలమును బట్టి మనం సంతోషించాలి. నాలుగవదిగా రాజకీయ అశ్వం యొక్క 4వ అనుభవం ఏంటంటే క్రమశిక్షణ కలిగినది. చెప్పండి, 4వది ఏంటి? క్రమశిక్షణ. అంటే కళ్ళకు గంతలు కడతారు. కళ్ళకు గంతలు కట్టినప్పుడు ఈ సైడ్లకు మరి అటు ఇటు చూడకుండా రాజు యొక్క అశ్వములకు క్రమశిక్షణ కావాలి, ట్రైనింగ్ కావాలి. దేవుని బిడ్డలమైన మనం ప్రభువుకు రాజుల రాజు అయినటువంటి ఆ రాజుకు మనం ఒక రాజకీయ అశ్వముగా చేయబడాలంటే మనం క్రమశిక్షణ కలిగిన వారు ఉండాలి. చూపులో క్రమశిక్షణ. మనం ఏమేమి చూస్తున్నాం వారమంతా, దినమంతా ఇవన్నీ దీంతోనే సమయం గడుపుతున్నామా? లోకముల సినిమాలు, సీరియల్స్, లోకములు ఏమైనా టీవీలు వాటి ద్వారా సమయం ఎంత గడుపుతున్నామా? మన చూపులు పక్కన వెళ్ళిపోతున్నాయి. మన దృష్టి లోకం మీదకి, ధనం మీదకి, వెండి బంగారం మీదకి, వస్తువుల మీదకి, మనుషుల మీదకి, లోకం మీదకి వెళ్ళిపోతున్నాయి. మన దృష్టి మనకేమి లేవు, కళ్ళకు గంతలు లేవు. కళ్ళకు గంతలు కట్టుకోండి అంటున్నాడు. పరోక్షంగా ఒక వచనం చదువుతున్నాడు. చూడండి, సామెతలు చదువుదాం. 4:24 వచనం. సామెతలు 4:24 ఎవరైనా చదవండి. సామెతలు 4:24. సామెతలు 4:24. 25. నీ కన్నులు ఇటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పలకు సూటిగాను చూడవలను. ఇటు అటు చూడక సరిగా చూడాలి, చక్కగా చూడాలి. అంటే విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించబడైనా యేసు వైపే చూడాలి. దృష్టి రాజు మీదనే ఉండాలి. మన రాజు యేసు అనగా మన రాజు. మన దృష్టి ఆయన మీదనే ఉండాలి. మనం లోకమే ఉన్నాం, కానీ లోకం మీద మన దృష్టి పోకూడదు. మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది, కానీ మన దృష్టి ఈ లోకమంతా ఇందులో ఉంటుంది. అయితే వాటి మీద దృష్టి పోకూడదు. అవసరానికి మనం ఉపయోగించుకోవాలి. మన చెడ్డవాటికి దూరంగా ఉండాలి, మనము దూరంగా ఉండాలి. మన పిల్లలు, యవనస్తులు ఈ చెడ్డవాటికి మన ఫోన్కు దూరంగా ఉండాలి. మరి ఇవన్నీ కూడా మన జీవితాన్ని నష్టపరుస్తాయి. కనుక దృష్టి ప్రభు మీదనే ఉండాలి. విశ్వాసము దాన్ని కొనసాగించడం యేసు వైపే చూడాలి. దృష్టి మరి ఉండాలి. దృష్టి మళ్ళించినట్టయితే ఏమవుతుంది? తప్పిపోతాం, పడిపోతాం. దృష్టి మళ్ళించడం అంటే శరీరాశ జీవడంబాలు వస్తున్నాయి. మనకు కాని దాన్ని మనం కోరుకుంటున్నాం. దేవుడి బిడ్డలు కూడా పడిపోతున్నారు, భక్తులు పడిపోతున్నారు, విశ్వాసులు పడిపోతున్నారు. అని అందరూ పడిపోతారు. బైబిల్లో ఒక భక్తుడు పడిపోయినాడు. ఆయన పేరు సంసోను. చెప్పండి, ఎవరైనా ఆయన సంసోను పడిపోయినాడు. అభిషక్తుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, ఏర్పరచుకొనబడినవాడు. అయితే ఆయన యొక్క దృష్టి మళ్ళింది. చూడకూడని దాన్ని చూశాడు, అపవిత్రమైన దాన్ని చూశాడు. కనుక మరి చూసి తిని చూచాను అని 3 సార్లు ఆయన గురించి రాయబడింది. అంటే చూడడం అది ఒకసారి ప్రజలను చూడడం, మనుషులను చూడడం తప్పు కాదు.
కానీ ఇక్కడ వేశ్యాలు దెలీలాను చూశాడు. ఎన్నిసార్లు చూసాడు? 3 అంతలుగా చూశాడు. అదే చూసి పాపంలో పడిపోయినాడు. అది మోహపు చూపు అంటారు. చెప్పండి, ఏం చూపు అది? మోహపు చూపు. కామాశతో, కామ దురాశలతో తన జీవితం లొంగిపోయినాడు. పాపానికి లొంగిపోయినాడు, అపవాదికి లొంగిపోయినాడు, శోధనకు లొంగిపోయినాడు, ఆ స్త్రీకి లొంగిపోయినాడు. దృష్టి మళ్లించుకున్నాడు ద్వారా ఆయన దృష్టి తనకు. ఆయన గొప్ప వీరుడే, శూరుడు, దేవుడి చేత అభిషేకించబడిన వారే. కానీ మనమందరం కూడా రక్షించబడిన వారు, అభిషేకించబడిన వారు, దేవుడి బిడ్డలనే. ఆ సంసోనే కాదు, మనమందరం కూడా క్రీస్తు అమూల్యమైన రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన దేవుడి పరిశుద్ధులు. కనుక మన దృష్టి సరిగా లేకపోతే, మన దృష్టి డైవర్ట్ అయిందంటే మన నష్టం కలుగుతుంది. కాబట్టి ఏది చూడాలి అది చూడాలి. అందుకే దావీదు ఒకరు ఏమంటున్నాడు? చెడ్డవాటిని చూడకుండా నన్ను తప్పించమంటున్నాడు. చెడ్డవాటిని, వ్యర్థమైన వాటిని చూడకుండా కదా. 119 కీర్తన 37 అంటారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిరుపువేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా మన కళ్ళు తిరుపుకోవాలి. తర్వాత యోగు కూడా భక్తుడు అంటున్నాడు 31వ వచనంలో, 31వ అధ్యాయంలో యోగు ఏమంటున్నాడని, నా కళ్ళలో ఒక నిబంధన చేసుకున్నాను, కన్యకును నేను ఎలాగూ చూసును. కానీ అంటే ఆ చూపు పాపము చూపు, ఆశ దురాశతో చూపు, అది తప్పు. కనుక మామూలు చూపు అది తప్పేం కాదు. ఒకసారి చూద్దాం తప్పే కాదు. ఇప్పుడు యోగు సంసోన్ అయితే వేశ్యను చూసినాడు, అది మోహం చూపుగా మారింది, పాపముగా మారింది. కనుక నేను తన కళ్ళతో నిబంధన చూసుకున్నాను. మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి. అదే కళ్ళకు గంతలు కట్టుకోవడం అంటే. కనుక దావీదు భక్తుడు అట్లే చేశాడు, యోగు భక్తుడు అట్లా చేశాడు. అలా మన జీవితం కూడా సంసోను వల్ల కాకుండా చూసుకోవాలి. సంసోను ఆయన దెలీలాకు తను అప్పగించుకున్నాడు. దెలీలా తొడ మీద పాడుకొని ఏమైనా తన అభిషేకంను పోగొట్టుకున్నాడు, శక్తిని, బలమును పోగొట్టుకున్నాడు. తర్వాత తనకు షేవింగ్ చేసింది. ఎక్కడికి వెళ్ళినాడు? దెలీలా తొడ మీదకి వెళ్ళాడు. దెలీలా స్థానం ఎటువంటిదంట? హెయిర్ కటింగ్ సలూన్. దెలీలా హెయిర్ కటింగ్ సలూన్ అంట. పేరు చెప్పండి. దెలీలా హెయిర్ కటింగ్ సలూన్కి వెళ్ళిపోయినాడు. ఏం చేసింది? ఆమె మొత్తం గుండు తీసింది, గుండు కలిగించింది. తన జీవితం అంతా పాడైపోయింది. పాడైన వీరుడే కానీ పాడైన వీరుడు. విశ్వాసం లేని జీవితం, భక్తిహీనమైన జీవితం, పరిశుద్ధత లేని జీవితం, భక్తిహీనమైన జీవితం, పరిశుద్ధత లేని జీవితం, దేవుని భయం లేని జీవితం అంతా హీనమైన జీవితమే. భక్తిని విడిచిపెట్టిన జీవితం. కనుక నష్టపోయినాడు. బాధకరమైనటువంటి జీవితం అంతమైపోయింది. కనుక ప్రియులారా, దెలీలాకు తోడైనాడట. తర్వాత తల బోడైంది. పాడైన వీరుడు ఒక భక్తుడు అన్నాడు. దెలీలాకు తోడై తల బోడై పాడైన వీరుడు. జీవితం ఆ విధంగా పాడైపోయింది. అయితే అంత మాట్లాడే ఆ విధంగా అయిపోలేదు. కానీ లాస్ట్ లో చిన్న ప్రార్థన చేసినాడు. దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోన్నాడు. చెప్పండి, ఏమన్నాడని? ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన విశ్వాస వీరుల లిస్ట్ లో ఉన్నాడు. ఏప్రిల్ 11వ అధ్యాయంలో సంసోను వీరుడు. కనుక ప్రియ సోదరులు, పడిపోయినావేమో, తప్పినావేమో, నష్టకరంగా జీవిస్తున్నావేమో, అయినను ఒక చిన్న ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. ప్రభా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. చిన్న ప్రార్థన చేస్తే నేను ఈ పాపలన్నీ కూడా క్షమిస్తాడు. సంసోను క్షమించి చివరికి ఆయన గొప్ప వీరుడుగానే ఆయన శత్రువును జయించాడు. బ్రతికున్నంత కాలంలో ఆయన జయించిన వారికంటే, శత్రువును జయించిన దానికంటే ఎక్కువగా శత్రువులను జయించినాడు. చివరికి దేవుడు ఆ బలం ఇచ్చాడు. నీకు నాకు బలం ఇస్తాడు. మన దృష్టిని మనము మన తప్పిదంలో ఒప్పుకొని సరి చేసుకుంటే దేవుడు మన నూతన బలం, నూతన శక్తి ఇస్తాడు. అంతేకాకుండా నోటికి కళ్ళెం కూడా పెట్టుకోవాలి. నోటికి చిక్కము లేక కళ్ళెం అంటారు కదా, ఆ విధంగా ఈ ఒంటెలకు, తర్వాత గాడిదలకు, గుర్రములకు కళ్ళెం పెడతారు. కంట్రోల్ అన్నమాట. తిండి విషయంలో కూడా, మేత విషయంలో కంట్రోల్. అలాగే దేవుని బిడ్డలు కూడా మనం ఏం చేయాలంటే, మన నోటికి కళ్ళెం అంటే ఏమిటి? తినే విషయంలోనే కాదు, మాట్లాడే విషయంలో కూడా. అందుకే యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 3:3. గుర్రములు మనకు లోపడినట్లుగా నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు తిరుపుదము కదా. కళ్ళెము దేనికంటే ఆ యొక్క నడిపించే నాయకుడు ఆధీనంలో ఉంటుంది అన్నమాట. మనం కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. మన నోరు మన ఇష్టం వచ్చినట్టుగా మన నోరు తెరవకూడదు. వదులు మాటలు మాట్లాడకూడదు. మన యొక్క పనికిరాని మాటలు మన నోటికి రానివ్వకూడదు. అబద్ధములు
అసత్యమైన మాటలు, ఇతరుల గురించి ద్వేషం, అసూయ, చాటి చెప్పే మాటలు మనకు రానియకూడదు. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు ఉండాలి. మన తన ఆధీనంలో ఉండాలి. రాజు యొక్క ఆధీనంలో ఉండాలి. కానీ ప్రియులారా, దేవుడి బిడ్డలైన మన జీవితాలు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయా? దేవుడు మనల్ని తనకు ఆధీనంలో ఉంచుకోవాలని కోరుతున్నాడు. ప్రభా, నా నోటిని నీవు కాచు, నా కళ్ళను కాయము, నా నోటిని నీ ఆధీనం ఉంచుకో, నా నాలుక నీ ఆధీనం ఉంచుకోవాలని ప్రార్థన చేయాలి. తర్వాత చిక్కం అని కూడా అన్నాడు. తర్వాత మరి ఇంకో మాట కూడా వ్రాయబడింది, చిక్కం వేసుకోవాలి. మన యొక్క నోటికి చిక్కం కట్టుకోవాలి. అంటే తినే విషయంలో కూడా దానికి ఉపవాసం పెడతారు. ఉపవాసం, గుర్రములకు ఉపవాసం ఉంటుంది. చిక్కం పెడతారు ఆహారం తినకుండా. కనుక ప్రియ విశ్వాసుల దేవుడి బిడ్డలకు కూడా మనకు చిక్కం పెట్టుకోవాలి. వారానికి ఒకసారి ఉపవాసం ఉందా నీ జీవితంలో? వారానికి రెండు సార్లు లేకపోతే కనీసం ఒక్కసారి ఉపవాసం ఉంటున్నావా? రాత్రి ప్రార్థనలు పాల్గొంటున్నావా? కుటుంబంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నోటికి చిక్కం పెట్టుకున్నావా? మనం వయసు మరి బలం, యవనము మనకు మంచి ఆరోగ్యం ఉండాలని ఎప్పుడు అదే తలస్తాం. కానీ దేవుడు అన్నాడు, నీ నోటికి చిక్కం పెట్టుకుంటున్నాడు. మన శరీరాన్ని నిలబెట్టుకోవాలి, ఆకలిని చంపుకోవాలి ప్రభు కోసమై. వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉంటున్నామా? దేవుడి సన్నిధిలో దేవుడి దాసులతో సంఘం దగ్గర ఉపవాస ప్రార్థనలు పాల్గొంటున్నామా? ఈ యొక్క ఈ చిక్కం మనకున్న క్రమశిక్షణ కలిగినటువంటి అశ్వములు. కన్నులకు కంట్రోల్, నోటికి కంట్రోల్, నాలుకకు కంట్రోల్, అన్ని కూడా. నాలుక ఎటువంటిది అంటే అగ్ని లాంటిది. కనుక జాగ్రత్తగా ఉండండి. మీ నాలుకతో ఇష్టానుసారంగా మీరు మాట్లాడకూడదు. నాలుకను మీరు కంట్రోల్ పెట్టుకోండి అంటున్నాడు. యాకోబు పత్రికలో మనం చదువుతున్నాము 3వ అధ్యాయంలో 5వ వచనం. యాకోబు పత్రిక 3. చిన్న అవయవమైనను ఎంత కొంచెం నిప్పు అంత విస్తారమైన అడవిని తగులబెట్టు. కొంచెం నాలుక అగ్నియే. కనుక ఆ నాలుగు అనేది ఒక అగ్ని. మన నాలుగుకి ఎందుకు చిక్కం పెట్టుకోవాలి? మన నోటికి ఎందుకు చిక్కం పెట్టుకోవాలంటే ఎక్కువ ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. మౌనంగా ఉండాలి. దేవుని ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబంలో, మన వీధిలో, బస్సులో, ప్రయాణంలో ఎక్కడైనా సరే మన నోటికి చిక్కం పెట్టుకోవాలి. మరణకరమైన విషయం అంటే 8వ వచనం, 8వ వచనంలో మరణకరమైన విషయము ఏం మాట్లాడినది ఒక విషయం లాంటి మాటలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రోమపత్రిక 3:13 అది అందులో ఏముందంటే అది మోసకరమైన నాలుక, తమ నాలుకతో వారు మోసము చేదురు. తర్వాత బాణం కపటమైనది రోమపత్రిక 3:13, జకర్యా 3:13 అది అయిపోయిందండి. జకర్యా 3:13 కపటం, నాలుక కపటమైనది. తర్వాత 9:8 బాణం లాంటిది. ఇవన్నీ తర్వాత చదువుకున్నాడు. తర్వాత కత్తిపోటు వంటి మాటలు. సామెతలు ఇది చదవండి. సామెతలు 12:18 నాలుక కత్తిపోటు లాంటి అంట. కత్తి బాగా గాయం చేస్తుంది. అలాగే మాటల ద్వారా ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? గాయం చేసుకుంటున్నారు. చదవండి సామెతలు. కత్తిపోటు వంటి మాటలతో పలుకువారు కలరు. కనుక మనం జ్ఞాన నాలుక వల్లే ఉండాలి. మనం బుద్ధిమంతులుగా ఉండాలి. దేవుడి పిల్లలము, రాజకీయ అశ్వముల వంటి వారు కాబట్టి మనం నాలుకను కంట్రోల్ చిక్కం పెట్టుకోవాలి. మనం ఉపవాస ప్రార్థన విషయంలో చిక్కము, మరి మాట్లాడే విషయంలో చిక్కం కలిగి ఉండాలి, చిక్కం పెట్టుకోవాలి. తర్వాత మనకు కళ్ళకు గంతలు కట్టుకోవాలి. అంటే ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థమైన వాటిని చూడకుండా దావీదు భక్తుడు అన్నాడు. ఆ విధంగా నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిరిపివేయము అంటున్నాడు. తర్వాత నాలుగో విషయం కూడా దావీదు ఒక తీర్మానం చేసి ఎక్కడుంది? 39:1 కీర్తన 39:1 చదవండి దయచేసి. కీర్తన 39:1 నేను నా నాలుగుతో పాపం చేయకున్నట్లు. కనుక జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నాలుగుతో పాపం చేయకుండా, కన్నులతో పాపం చేయకుండా యోబు జాగ్రత్త పడుతున్నాడు. దావీదు కళ్ళతో పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడు. నోటితో, నాలుకతో పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. కనుక మనం కూడా ఇష్టం వచ్చినట్టు మనం నోరు తిరగకూడదు. ఇష్టం వచ్చినట్టు కళ్ళు చెడ్డవాటిని చూడకూడని వాటిని చూసి నష్టపోయి మరి సంవత్సరం అభిషేకం పోగొట్టుకునే వాళ్ళం అవుతాము. పాడైన వీరులుగా ఉంటాము. రాజకీయ అశ్వములుగా మనము సిద్ధపడలేము. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడలేము. కనుక ఇవన్నీ ఏది క్రమశిక్షణ కలిగినటువంటి అశ్వము అనే 4 అంశంలో చూపుల విషయం, మాటల విషయం, మన యొక్క ఉపవాస ప్రార్థన విషయంలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి అనేది మరి ఇది 4వ అంశంగా మనకు ఉంటుంది. తర్వాత
ఐదవది అది పరిగెత్తేటువంటి కాళ్ళు వేగంగా పరిగెత్తాయి. దేవుడి కార్యాల కొరకై పౌలు ఏమంటున్నాడు? నేను సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను, నేను సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. కనుక దేవుడి సువార్త ఏం కావాలన్నా ఏం కావాలంట? వేగముగా ప్రకటించబడాలి. దేవుడి సువార్త కొరకే మనం కాళ్ళు పరిగెత్తాలి, దేవుని మందిరానికి పరిగెత్తాలి, పరిచర్యకు పరిగెత్తాలి. సువార్త ప్రకటించే ద్వారాలు మోయబడి ఆల్మోస్ట్ అయిపోతుంది. మరి సువార్త ప్రకటించే పర్మిషన్ లేదు ఇంతవరకు కూడా ఉండింది, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోతుంది. మరి దేవుని ఇంటికైనా పరిగెత్తుకుని వస్తున్నాం, దేవుని కార్యంలో కొరకు అన్ని మీటింగ్లు, వార కార్యక్రమాలు, పరిచర్యలు, గురుకుడికలు, దేవుని దాసులతో సంఘంతో కలిసి రావడానికి పరిగెత్తున్నామా? కాళ్ళు ఏం కావాలి? యుద్ధం, రాజకీయ అశ్రమంలో కాళ్ళు ఎటువంటైనా పరిగెత్తుతాయి. పరిస్థితులు అన్ని ఉన్నా సరే అవన్నిటిని జయిస్తాయి. కనుక అవి సిగ్గుపడవు, భయపడవు, సిగ్గుపడవు. అవి తర్వాత ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురు వచ్చినా వాటికి భయపడవు. బాకానాదం వినబడినప్పుడు అవి సోమరి అట్లనే కూర్చోవు, అవి బాధపడవు. బాకానాదం వినగానే ఏం చేస్తాయంటే అవి సంతోషంగా మరి ఆనందిస్తాయి. చూడండి, యోగ గ్రంథం 9 బాకానాదం వినబడినప్పుడు 25వ వచనం బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి అది యుద్ధ వాసన తెలుసుకోను. చాలండి. కనుక బాకానాదం వినబడినప్పుడల్లా, బాకానాదం అంటే ఈ దినాల్లో దాని అర్థం ఏంటి? వార కార్యక్రమాలు. చెప్పండి, బాకానాదం అంటే ఏంటి? తలానికి మనము యుద్ధానికి వెళ్ళాలి రండి అని చెప్పేదానికి బాకానాదం ఊదుతాడు. అప్పుడు గుర్రాలు ఏం చేస్తాడట? మళ్ళీ పిలుస్తున్నారా? ఇప్పుడే పోయించాం కదా యుద్ధానికి, మళ్ళీ పోవాలన్నా అని చెప్పి నిరాశపడవు, నిరుత్సాహపడవు కదా. మనం ఏమంటారంటే ఇంతవరకు మందిరంలోనే ఉన్నాం, మళ్ళీ సాయంత్రం మీటింగ్లా, మళ్ళీ వారంలో మీటింగ్లా అని చెప్పి నిరాశపడుతుంటాం, నిరుత్సాహం. అయితే ఇవి బాకానాదం వినబడినప్పుడు ఏం చేస్తాయంటే ఆహా ఆహా అని, అంటే ఏంటి? సంతోషిస్తున్నాయి. ఆహా ఆహా అని అనుకుని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకోవడం, దూరం నుండే తెలుసుకుంటున్నాయి. మందిరాన్ని రాకపోయినా తెలుసుకోవాలి మనం కూడా. ఒకవేళ మందిరం రాలేదనుకోండి, ఏ మీటింగ్లు ఉన్నాయో తెలుసుకుంటున్నారా? ఇతరులను అడిగి తెలుసుకుంటున్నావా? యుద్ధ వాసన దూరం నుండే తెలుసుకుంటారు. అప్పుడు మనకు యుద్ధం ఉంది, మనం పోవాలి, రాజు కోసం యుద్ధం చేయాలి అని చెప్పి దూరం నుండి వాసన, యుద్ధ వాసన తెలుసుకుంటుంది. పరిస్థితుల వాసన, సంఘం యొక్క అవసరత యొక్క గుర్తింపు, పరిసర యొక్క బాధ్యత, దేవుడి కార్యం కొరకైన అవసరత, అది అవగాహన కలిగి ఉండాలి. యుద్ధ వాసన తెలుసుకుంటున్నాడు. యుద్ధ వాసన, ప్రార్థన ఉందనేటువంటి గ్రహింపు మనం ఉందా? అలానే దినమున మనకి ప్రార్థన ఉంది, మనం వెళ్ళాలి అని చెప్పి సంతోషంగా సిద్ధపడుతున్నామా? ఈ రాజకీయ అశ్వములు ఎటువంటి అంటే యుద్ధ వాసన తెలుసుకొని సంతోషంగా సిద్ధపడతాయి. ఎటువంటి పరిస్థితుల్లో? కఠినమైన పరిస్థితుల్లో కూడా. 21వ వచనం చివరి భాగం, అవి ఆయుధదారులు ఎదుర్కొనబోవును. వెళ్ళే మార్గం ఎటువంటిదంట? అది ఆయుధదారులు ఉంటారు మధ్యలో. శత్రువు ఆయుధాలు కలిగి మరి పట్టుకొని ఉంటాడు. అంటే శత్రువు సాతాను అడ్డగిస్తాడు. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఆయన ఆయుధాలు అనేవి మనుషుల యొక్క బాధలు కావచ్చు, అవన్నిటి నుండి ఎదుర్కొనబోను. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ యొక్క ఆయుధం లాంటి సమస్యలు మన మీకు ఎదురుగా వచ్చినప్పుడు ఎదుర్కొంటున్నావా? వాటిని ఎదురుగా పోతున్నావా? వెనక్కి వెళ్ళిపోతావా? భయపడతావా? 22వ వచనం అందరికీ తెలుసు. అది భయం పుట్టించిన దాన్ని వెక్కిరించి భీతి నందకుండును. ఖడ్గమును చూసి వెనకకు. భయం పుట్టించిన దానిని వెక్కిరించి, అంటే భయం పుట్టించే వాళ్ళకే భయం కలిగేది. మనకు భయం పుట్టించే వాళ్ళకి మనం ఏం చేయాలి? భయం పుట్టించాలి. అంటే ధైర్యంగా ఉండాలి, ప్రభు కొరకు సాహసించాలి, విశ్వాస వీరులుగా ఉండాలి, ధైర్యవంతులుగా ఉండి సాతానుడే భయపడి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించండి. అప్పుడు వాడు మీద నుండి వాడు భయపెట్టించేవాడే. వాడు వీరుడు, శూరుడు కావచ్చు, కానీ మా దేవుని కంటే గొప్పవాడేం కాదు. అది దేవుడు మనకు తోడుకున్నాడు కాబట్టి భయం కలిగించి భీతిని అందించేటువంటి వాటికి ఏం చేస్తున్నాయంటే అవి వెక్కిరించి భీతి నందకుండును. తర్వాత ఇంకేమంటాడు? ఖడ్గమును చూచి వెనకకు తిరగదు. ఖడ్గమును చూచి వెనకకు తిరగదు. 23వ వచనం అందరు కలిసి. అంబుల పొదియు తెరతల్లాడి ఈటలను పల్లెము దాని మీద గలగల్లాడించబడినప్పుడు చాలు. ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తును. బాకానాదం వినేది ఊరకుండదు. కనుక
అంబుల పొదివి తలతల్లాడు ఈటలను బల్లెమును దాని మీద గలగల్లాడించబడినప్పుడు శత్రువు ఏం చేస్తాడ, కత్తులు తీసుకుని వస్తాడు. వాటికి ఎదురుగా తలతల్లాడు ఈటలు బల్లెములు దాని మీద గలగలలాడించబడినప్పుడు అవి భయపడి వణికిపోవు, పారిపోవు. అవి ఏం చేస్తాడంట, ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తు, అంటే రెచ్చిపోతుంది ఇంకెక్కువగా. అంటే ఎవరైనా మనల్ని భయపెట్టించి సాతానుడు శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనుషుల ద్వారా, పొరుగు వారి ద్వారా, ఆర్థికంగా ఇంటిలో, కుటుంబంలో, మన పిల్లల ద్వారా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మనము భయపడకూడదు. అవన్నీ భయపెట్టించే ఆయుధాలు ఇవన్నీ కూడా. రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, సమస్యలు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇంకా బంధువులు కావచ్చు, ఇంటి వారు కావచ్చు, వీధులు ఉన్న వారు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. వ్యతిరేకమైన ఈ పరిస్థితులు మనకు భయం కలిగించి, భయం పుట్టించే వస్తాయి. మనం అటువంటి సమయంలో ఏమి ఉండాలంటే, ఎట్లుండాలంట, ఈ అశ్వం ఎటువంటిది అంట, ఏ విధంగా ఉంటాయి, ఉద్దండ కోపంతో. చెప్పండి, ఏ కోపము అంటే రెచ్చిపోవడం అన్నమాట. ఆ ఉద్రేకంతో, ఆసక్తితో, ఇంకెక్కువ ఆసక్తి తెచ్చుకుంటుంది. కనుక మనం కూడా మరి దేవుని సహవాసానికి దూరమయ్యే పరిస్థితులు మనకి ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మనము దూరం కాకుండా ఏం చేయాలి, ఎక్కువ ఆసక్తి కలిగి ఆయన కార్యాల్లో పాల్పొందాలి. కనుక తీవ్రమైనటువంటి ఉద్రేకంతో మరి రెచ్చిపోతున్నటువంటి అశ్వములు దేవుని కొరకై అటువంటి బలమైనటువంటి పరిగెత్తేటువంటి, ఆ విధంగా పరిగెత్తాలి దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకై, పరిచయ కొరకై, దేవుని మందిరంలో పరిచయం చేయడానికి, దేవుని మందిరంలో సేవ చేయడానికి, దేవుని దాసులతో కలిసి పరిచయం చేయడానికి ఏం చేయాలా, మరి పరిగెత్తే వారిగా ఉండాలి. అటువంటి అశ్వములు బాకానాదం విన్నప్పుడు అవి వెంటనే ఆహా ఆహా అని ఆనందంతో సంతోషిస్తున్నాయి. అలాగే దేవుని కార్యక్రమాల్లో, మీటింగ్ల పరిచయలు ఏం చేయాలి, సంతోషంగా పాల్పొందాలి. అది వేగంగా పరిగెత్తుంది, యుద్ధము వాసన తెలుసుకొని యుద్ధములకు పరిగెత్తుంది, వెనక వేయకుండా. అంతేకాదు, అది కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొంటుంది, యుద్ధ ఆయుధాలను ఎదుర్కొంటుంది, భయం పుట్టించే వారిని ఎదుర్కొంటుంది, వ్యతిరేకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. దేవుని బిడ్డలు కూడా అన్నిటినీ ఎదుర్కోవాలి. అదే అప్పుడే మనం రాజకీయ అశ్వం వంటి వారం అవుతాం. మరి యోర్దాను ఐగుప్తులో ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మార్గం సరళం చేస్తున్నాడు. రెండు వైపులా నీళ్లు గోడల వలె అయిపోయినాయి. నీళ్ళన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోయినాయి, దారి ఏర్పడింది. ఇశ్రాయేలీలు మార్గంలో వెళ్తున్నారు. ఇశ్రాయేల్ వారిని మరలా రప్పించడానికి, కొన్ని బందీలు చేయడానికి ఫరో తన సైన్యము ఈ యొక్క రథములను ఏం చేస్తున్నాడు, అశ్వములను, రథములను తోలుతున్నాడు, పంపిస్తున్నాడు. పంపించినప్పుడు మరి అటు ఇటు చూసి భయపడలేదు, నీళ్ళను చూసి భయపడలేదు. మరి సముద్రం వస్తున్నాం కదా, మన ప్రాణం ఏమైపోతాయో అని చెప్పి భయపడలేదు. భయపడకుండా ఏం చేసినాడు, అవి ధైర్యంగానే వెళ్ళిపోతున్నాయి. చూడండి, నిర్గమకాండ 14 వచ్చాయి. కనుక మనకు కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకూడదని ఈ ద్వారా ఈ విషయంలో మనము నేర్చుకుంటున్నాం. 23-24 అయితే వేకువజామున యెహోవాకి ఐగుప్తుల దండు వైపు చూసి ఐగుప్తుల దండు కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు పారిపోదామండి, వారి పక్షమున మాతో యుద్ధం చేస్తున్నాడు. చూడండి, ఎప్పుడు అది కొత్త ఆనందం రాగానే ఆగిపోతాం కదా. మనమైనా పిల్లి అడ్డం వస్తే ఆగిపోతారు కదా. మనం కూడా అట్లనే, కడుపులు వస్తే మందిరాన్ని మానుకుంటాం, తలనొప్పి వస్తే మందిరాన్ని మానుకుంటాం. ఎందుకు రాలేదా, నీ భార్య ఎందుకు రాలేదంటే తలనొప్పి వచ్చిందన్న, తలనొప్పితో. కానీ ఏదో చిన్న సాకులతో ఏం చేస్తాడు, మందిరాన్ని పరిచర్యలు పాల్గొందాం, దేవుడి కార్యాలు. ఆదివారం కూడా ఏదైనా చిన్న సమస్య వస్తే ఆదివారం ఇంటికాడు. కనుక ఇటువంటి పరిస్థితులు మరి రాజకీయ అశ్వం వంటి వారి అనుభవం కాదు ఇది. అంటే తిరిగి పందేగా ఉంటున్నా, అంటే తిరిగి వారిగా ఉండకూడదు, ధైర్యశాలిగా ఉండాలి. చూడండి, రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా అంతే అడిగి ఆగిపోయి మళ్ళీ వెనుక్కుపోదాము అని అనుకున్నాయా? వారు బహు కష్టపడి తోలుచుండి. అట్లా దేవుడు ఏం చేస్తాడంట, ఊడిపోయినట్టు చక్రాలని, నట్లు పోవడానికి లూజ్ అయిపోతున్నాయి, పోయేదానికి వేరే మార్గం లేదు. ఊడిపోతున్నప్పటికి కూడా కష్టపడి పరో కొరకు, యుద్ధం కొరకు, యుద్ధం చేయడానికి కష్టపడిపోతున్నాయి.
ఆ తర్వాత వెనుక తిరుగుదాము అనుకున్నాయి. అంతవరకు అవి ముందుకు పోతూనే ఉన్నాయి. అంటే ఇష్టమైన స్థితిలో కూడా రాజు కోసం అవి పోరాడినాయి. రాజకీయ అశ్రమంగా ఉండాలంటే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు కూడా నీవు దేవుని కొరకే ముందుకే పోవాలి. వెనకంజలు వస్తున్నావా, ముందుకు పోతున్నావు. కష్టాలు వస్తే వెనుక తిరిగి చూస్తున్నావు. దేవుడే నేను చేసింది అంటున్నాడు. దేవుడే చేస్తున్నాడు. చక్రములను రథ చక్రములు ఊడిపోనట్లుగా చేయగా దేవుడు చేస్తున్నాడు. అట్లా పరిస్థితులు వస్తున్నాయి. ఆ కష్టమైన పరిస్థితులు కూడా తట్టుకుంటున్నాయి, భరిస్తున్నాయి. కనుక వీళ్ళ ప్రభు కొరకై మనం ఏం చేయాలంటే అన్ని సమయాల్లో ప్రభు కొరకు సహించుకొని ఓర్చుకోవాలి. రథ చక్రములు ఊడిపోయినట్లు చేయగా తోయడానికి అవకాశం లేదు, పోయడానికి మార్గం లేదు. తర్వాత అందులో రాళ్ళు కూడా ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి, కొండ రాళ్ళు ఉంటాయి, అడ్డం ఉంటాయి. తార్ రోడ్డు మాదిరి మట్టి రోడ్డు మంచిగా సాఫీగా ఉండదు, కష్టమైన రోడే. ఆ కష్టమైన రోడ్లో పోవడానికి కూడా ఈ రథాశ్రములు తెగించాలి. దేవుని కొరకు తెగించాలి, దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి, దేవుని కొరకు అది త్యాగం చేయాలి. కనుక అటువంటి మార్గములు కూడా పరిగెడుతున్నాయి. మన మార్గంలో కఠినమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, శత్రు యొక్క పరిస్థితులు, ఆయుధదారులు మనకు వచ్చినా, ఎదిరింపులు వచ్చినా వాటిని తట్టుకునగలిగేవి రాజకీయ అశ్వములు. నా ప్రియురాల ఏమంటున్నాడు, మరొక రథాశ్రములతో నిన్ను పోల్చుదును. అందుకే దేవుడు చెప్పాడు, దేవుడు ప్రియురాల గురించి చెప్తున్నాడు. ప్రేమగల దేవుడు తన బిడ్డలైన వారు ఏ విధంగా ఉండాలి, మరొక రథాశ్రముల వాటి వలె ఉండాలి. అవి వెనకబడలేదు, భయపడలేదు, వెనుక తిరిగిపోలేదు. రాజు కోసం ప్రాణాలైనా ఇచ్చేదానికి సిద్ధంగా ప్రాణాలు కూడా ఇచ్చాయి. ప్రభు కోసం మనం ప్రాణాలు పోగొట్టుకునే, ప్రాణాలు పోయేంత పరిస్థితి ఏమి రాకపోయినా ఒకవేళ అవసరమైతే ప్రాణాలు మరి ప్రభుకు ఒకవేళ తీసుకుంటాడు అంతవరకే. కానీ ప్రభు కోసమే అంతవరకు సహించాలి, ఓర్చుకోవాలి. అంతవరకు సహించిన వాడే రక్షించబడదు. కనుక అంతవరకు సహించిన వాడు ధన్యుడు, అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు. కనుక మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను. కనుకనే విధంగా మరి 5వది, తర్వాత 6వది మరి పరయోక రథాశ్రములతో నేను పోల్చుతున్నానంటే మాదిరికరమైనవి, వాటి వలె మనం ఉండాలని. కనుక మరి పౌలు తిమోతికి రాస్తున్నాడు, మాటలోను, ప్రవర్తనలోను, క్రియలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 6వది ఏంటంటే మాదిరికరమైనటువంటి ఆశ్రములు. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి, ఇతర సంఘాలను పోల్చుకుని వాళ్ళ మాదిరి మాకు లేదని సనకూడదు. దేవుని బిడ్డ వాక్యానుసారంగా మనము పోవాలి, వాక్యానుసారంగా మాదిరిగా జీవించాలి. మాదిరిగా జీవించమంటున్నాడు. విశ్వాసంలో, పవిత్రతలో, ప్రేమలో మాదిరిగా ఉండము పౌలు. ఎక్కడుంది? తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయం 4 మాదిరిగా ఉండమందా? ఇక్కడ ఉంది 4వ అధ్యాయం. సరే అంతే. ఈ యవన బట్టి అందరూ తెలుసు, యవన బట్టి ఎవడును నేను ధృవీకరింపనీయము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసాలకు మాదిరిగా ఉండము. మరొక రథాశ్రమం వలె ఉండాలి. ఆ విధంగా మాదిరి మన సంఘం, రెహబోతు సంఘం ఏంటి ఉండాలి? మాదిరిగా, ఎగ్జాంపుల్ గా ఉండాలి. పౌలు భక్తుడు ఎవరిని అనుసరించాడు? యేసు ప్రభువుని అనుసరించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరును నన్ను పోలి నడుచుకోండి. కనుక ఇక్కడ ఉన్న పెద్దవారం మనం చెప్పగలమా? మా యొక్క ప్రవర్తన అనుసరించండి అని యవనస్తుల గురించి చెప్పగలమా? యవనస్తులు పిల్లల గురించి చెప్పగలరా? పిల్లలకు మేము మాదిరిగా ఉన్నాము, మీరు కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పగలరా? మాటలో, ప్రవర్తనలు, ప్రేమ, పవిత్రతలు, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎగ్జాంపుల్ లైవ్. రాజకీయ అశ్రమములు మాదిరికరమైన. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? విలువ పెట్టి కొనబడిన రాజకీయ అశ్రమములు. 2వది మహిమను తీసుకుని వచ్చేటువంటి రాజకీయ అశ్రమములు. 3వది బలమును బట్టి సంతోషించే రాజకీయ అశ్రమములు. 4వది క్రమశిక్షణ కలిగిన రాజకీయ అశ్రమములు. 5వది బలముగా ఎన్ని కష్టాలైనా సరే
యుద్ధంలో పరిగెత్తి యుద్ధం కొరకు సిద్ధంగా ఉన్నటువంటి బలమైనటువంటి కాలు కలిగినటువంటి ధైర్యశాలి అయినటువంటి రాజకీయ అశ్వం. 6వది మాదిరికరమైనటువంటి అశ్వం. 7వది అదే చదువుతాం మళ్ళీ పరమగీతంలో 1:9. నా ప్రియులారా చెప్పండి మా ఇన్నిసార్లు చదివాం కదా, నోటిగా చూడకుండా చెప్పండి. నా ప్రియులారా పర్యాయ రథాశ్వములతో పోల్చును. రథాశ్వములు ఒకటి కాదు, కానీ రథములకు 1, 2, 4, 6 ఉంటాయి కదా. రథానికి 4 కానీ 6 కానీ ఉంటాయి అశ్వాలు ఒక్కొక్క రథానికి. అంటే అన్ని కలిపి రెడీగా ఉంటాయి. వెలుగుంటే వెళ్తాయి, ఆగుంటే ఆగుతాయి. కలిసి అంటే ఐక్యతకు సూచనగా ఉంది. చెప్పండి, దేవునికి సూచన ఉంది. దేవుని బిడ్డలుగా దేవుని సంఘంలో ఐక్యత అవసరము. సహోదరులు రక్షించబడింది ఎందుకొరకు? క్రీస్తు రక్తం చేత కొనబడి కడగబడి పవిత్రపరచబడిన మన జీవితాలు మన కుటుంబాలు మాదిరికరంగా ఉండాలి. అంతేకాదు ఐక్యత కలిగి ఉండాలి. ఒకరు తక్కువ ఎక్కువ అని గర్వించకూడదు, అతిశయించకూడదు. నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేది కాదు. నీవు బలవంతుడు నేను బలహీన అని చెప్పి సాకు చెప్పకూడదు. మనందరం ఒకటే మనసు కదా. ఎఫ్ఎస్సీ రాష్ట్రపతికి 4వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 1, 2, 3 వచనాల్లో పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగిస్తాడు ఐక్యత. నీకు పరిశుద్ధాత్మ ఐక్యత కలగాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన లేకుండా ఐక్యత ఏ విధంగా వస్తుంది? మొట్టమొదటి సంఘంలో ఐక్యత రావాలంటే ప్రార్థన ద్వారానే. అది నీకు వ్యక్తిగత ప్రార్థనగా ఉండాలి, కుటుంబ ప్రార్థనగా ఉండాలి, సంఘ ప్రార్థనగా ఉండాలి. ఆ ఐక్యత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇస్తాడు. ఆ ఐక్యతను ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. అంటే ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. చుచ్చులు పెట్టేదానికి ఇంట్రెస్ట్ కాదు. ఏదో ఒకటి సూటిపోటు మాటలు మాట్లాడి సరిగ్గా గోడ దొనగడం అనేటువంటి మాటలతో బాధ కలిగించే మాటలైతే ఐక్యతను పోగొడుతున్నాయి, ఐక్యతకు దూరం చేస్తాయి, భంగం కలిగిస్తాయి. దేవుని పరిచర్యకు, సంఘానికి, సేవకు ఐక్యతను మరి చెడగొట్టేటువంటి మాటలు, ప్రవర్తన మనకు ఉండకూడదు. ఐక్యత కలిగినవి కనుక ఈ విధంగా ఆ రాజు కోసం ఎంత ప్రయాసపడలేదా అలాగే క్రీస్తు కొరకే మనము అంత ప్రయాసపడాలి. మరి ఆ రాజు కోసం యుద్ధానికి వెళ్తున్నాయి. యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనక తిరిగి వెళ్ళిపోవడం లేదు. అవి ధైర్యంగా ఆయుధాలను ఎదుర్కొంటుంది. రాజును చూపిస్తున్నాయి. శ్రమలో కష్టాలు ఎవరిని చూపిస్తున్నాయి? రాజు. మా రాజు గొప్పవాడు, మా రాజు గొప్పవాడు అని చెప్పి రాజును చూపిస్తున్నాయి. మన అనుదిన జీవితంలో మన రాజును చూపించాలి. ఒకే గుర్రం మీద కొన్నిసార్లు చిన్న చిన్న వీధికి వెళ్ళాలంటే, రాజు వెళ్ళాలంటే ఒక గుర్రం మీదనే సవారీ చేస్తాడు. ఆ గుర్రం ఏం చేస్తుంది? సందుల్లోనికి, వీధుల్లోనికి, చిన్న బజార్, పెద్ద బజార్ అందరికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు రాజును ఏం చేస్తున్నట్టు అక్కడ ఆ వీధిలో ప్రజలందరికీ ఇదిగో రాజు వచ్చినాడు అని అందరికి చూపిస్తే చాటిస్తుంది. కనుక నీ వీధిలో రాజుల గురించి చాటిస్తున్నావా? ఆ రాజు కింద ఏర్పరచుకున్నాడు. ఆ రాజకీయ అశ్వముగా నిన్ను చేయడానికి ఆయన కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. వెండి బంగారంతో నిన్ను కొనలేదు, కానీ తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. నీ జీవితం రాజకీయ అశ్వంగా, రాజకీయంగా ఆయుధంగా దేవుడు సిద్ధపడాలని కోరుతున్నావా? రాజకీయ అశ్వంగా ఉండాలని దేవుడి కోరిక అది. నీ వీధుల అనేకులకు నీ ప్రభువును చూపిస్తున్నావా? చాటిస్తున్నావా? ఇదిగో రాజు, నా రాజు, నేను ప్రభు నమ్ముకున్నా, నేను దేవుడు నమ్ముకున్నాను, మీరు కూడా దేవుడి మధ్య ఉండండి అని చెప్పి వీధి వీధిని ఆ అశ్వం ఏం చేస్తుంది? ఆ గుర్రము రాజును చూపిస్తుంది, చాటిస్తుంది, అందరికీ తెలియజేస్తుంది రాజు వచ్చాడు అని. నీ వీధిలో రాజుని గురించి చెప్పావా? నీ వీధిలో నీ ఆ ప్రభుని గురించి చాటించావా? నీ ఆఫీసులో, స్కూల్లో, కాలేజీలో ఎక్కడున్నా సరే ఆ రాజును చూపించాలి. ఆ అశ్వం ఏం చేస్తుంది? రాజకీయ అశ్వము రాజును చాటిస్తుంది, కానీ తను తాను చాటించుకోదు. కనుక మనం కూడా ఎట్లుండాలి? ప్రకటన గ్రంథముల ప్రకారంగా తెల్లని గుర్రం వలె కావాలి. ప్రభు మన మీద సమాధి చేస్తాడు. ఒక దినం 300 శత్రువులను జయించి వారిని బంధించి అగ్నిగంధకములతో మండుగుణములు వేస్తాడు. మనం ఆయనతో కూడా రాజ్యం చేయాలనుకున్నాము. అటువంటి పవిత్రమైన మరి ఆ రాజ్యం కొరకే, ఆ యుద్ధం కొరకే దేవుడు మనం సిద్ధపరచాలని కోరుతున్నాడు. కనుక రాజకీయ అశ్వముల వంటి వారినిగా మిమ్మల్ని చేయుదునంటాడు. నా ప్రియురాలా అంటున్నాడు. నా ప్రియమైన వారు, ఆయన రక్తం ఇచ్చి మనం కొన్నాడు, మనం కొనబడిన వారు కాబట్టి ఆయన ప్రియంగానే జీవించాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి. 7 అనుభవాలు అది ఏదైనా ఉండొచ్చు లేని, దానికి 7 మనం గుర్తుపెట్టుకుందాం. మొట్టమొదటి చెప్పండి, చూడకుండా చెప్పండి దయచేసి. రాసిన వారైనా పర్లేదు చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? విలువ పెట్టి కొనబడిన రాజకీయ అశ్వం. రెండవది దేవునికి మహిమను తీసుకొచ్చే రాజకీయ అశ్వం. మూడవది
దేవుడి బలమును బట్టి సంతోషించే రాజకీయ శ్రమ. తర్వాత 4వది క్రమశిక్షణ కలిగిన రాజకీయ శ్రమ. 5వది ఏంటి? ఎన్ని కష్టాలైనా సరిగా పరిగెత్తి వెనకలు తిరగకుండా పరిగెత్తే రాజకీయ శ్రమం, రాజకీయ శ్రమం. తర్వాత 6వది ఏంటి? మాదిరికరమైనటువంటి రాజకీయ శ్రమం. 7వది ఏంటి? ఐక్యత కలిగినటువంటి రాజకీయ శ్రమం. ఇటువంటి అశ్వమని దేవుడు నేను కోరుకుంటాడు. ఆయన రాజ్యం చేయలేను. ఇవి గుణగణాలు మనలో లేకపోతే ఆయన రాజ్యం కొరకై అన్ఫిట్. దేవుడు మనల్ని కోరుకోలేడు, దేవుడు మనల్ని విడిచిపెడతాడు, దేవుడు మన ఎందుకు మహిమ పొందలేడు. కానీ మన అనుదిన జీవితంలో ఈ 7 అనుభవాలు కలిగి ప్రభు కలిగి జీవించగలిగే దేవుడు మనకు సహాయము చేయను గాక. ఆమె చెప్పండి. అంటే అవును ప్రభు, నాకు ఆగ్రహం చేయి ప్రభు అని అర్థం. ఆమె అంటే తప్పేం లేదు. అర్థమైంది? ఆమెనంటే అట్లా అవును కాదు ప్రభా, ఈ 7 అనుభవాలు నాకు దయచేయబడును కాక ప్రభా, నాకు దయచేయని అడుగుతున్నాను. అందరూ పంపించండి. దేవుని వాక్య విలువలు